ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు మోచర్ల సమీపంలో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ పల్టీ కొట్టగా బస్సు డివైడర్ ను తాకి మంటలు చెలరేగాయి. వెంటనే ప్రయాణికులు బస్సులో నుంచి దిగటంతో ముప్పు తప్పింది. క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్రయాణికులు హాహాకారాలతో కిటికీల నుంచి మెయిన్ డోర్ నుంచి బయటకు దూకేశారు. అందరూ అలర్ట్ గా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో చెలరేగిన మంటల్ని ఆర్పివేశారు. కొంతమందిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని ప్రయాణికులకు సపర్యలు అందించారు. ప్రయాణికులకు చెందిన లగేజ్ అంతా మంటల్లో కాలి బూడిదైపోయింది. డ్రైవర్ నిద్రమత్తులో జోగటంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి ప్రకాశం జిల్లాలో వేకుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకసారిగా బస్సు ముందు భాగంలోని ఇంజిన్ లో నుంచి మంటలు చెలరేగాయి. ఒకసారిగా బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో అప్పటికే కొంతమంది ప్రయాణికులు మేల్కొన్నారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ప్రయాణికులంతా బస్సు నుంచి కిందకి దూకేశారు. ఈ ఘటనతో అయితే బస్సులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు క్లీనర్, డ్రైవర్ కి అయితే స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా చూస్తే వేకుజామున సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం అని చెప్పని పోలీసులు భావిస్తా ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఒకసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల వస్తువులతో పాటు బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. భోగి. థ్యాంక్ యూ వెంకట్రావు. తెలంగాణలో ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంలో తీగల